హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బా చదువుకుంటున్నారా? సో, ఈ రోజు వీడియోలో ఇప్పుడే రూమ్‌కొచ్చాను. టైమ్ 9, 10 కల్లా రూమ్‌కొచ్చేసాను ఈరోజు. త్వరగా వచ్చేసాను. ఎగ్జామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మానస ఈరోజు ఎగ్జామ్ రాయలేదంట. నిన్న కొంచెం చదవలేదు బ్యాలెన్స్ ఉందని కొంచెం ఇప్పుడు కంప్లీట్ చేసి ఇప్పుడు రాస్తుంది ఎగ్జాము. నేనైతే ఆఫ్టర్‌నూన్ రాస్తాను ఎగ్జాము. సో, ఫస్ట్ తను రాయాలి కాబట్టి తను రాసేసిన తర్వాత ఆఫ్టర్‌నూన్ ఎగ్జామ్ రాసి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే ఈ రోజు సిలబస్ అయితే పిఐఈ అలాగే తెలుగు మెథడాలజీ అనమాట. సో, పిఐఈకి వచ్చి నా దగ్గర ఈ మెటీరియల్ ఉంది. టెక్స్ట్ బుక్ కూడా ఉంది. టెక్స్ట్ బుక్ కూడా చూపిస్తా. నా దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్ అయితే ఇదైతే ఓల్డ్ వర్షన్. ఇప్పుడు కొత్తగా న్యూ బుక్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ బుక్ ఎలా ఉంది అనేది ఇక్కడ పక్కన స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. మీకు కావాలి అనుకుంటే కొత్త ఎడిషన్ అది తీసుకోండి. గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇదైతే పాత బుక్. నేను రీసెంట్ గానే కొన్నాను కానీ ఇది ఓల్డ్ అనమాట. అప్పుడు తెలియదు నాకు. ఇది ఓల్డ్ ఎడిషన్. అంటే టెట్ కి ముందు తీసుకున్నాను. ఇప్పుడైతే అది కొత్తగా వచ్చిందంట బుక్. మీకు చూపించాను కదా. కావాలి అనుకుంటే ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ బుక్ తీసుకోండి. సో ఇప్పుడైతే ఈరోజు సిలబస్ ప్రకారం పిఐఈ అలాగే తెలుగు మెథడాలజీకి అయితే ఇది టెక్స్ట్ బుక్ అండి. టెక్స్ట్ బుక్ ని ఇదిగో ఈ విధంగా జెరాక్స్ చేయించుకున్నాను. తెలుగు మెథడాలజీ జెరాక్స్ అలాగే ఓల్డ్ మెథడాలజీకి ఓల్డ్ సిలబస్ కూడా చదవాలి కాబట్టి ఓల్డ్ సిలబస్ ఏంటంటే ఈ మెటీరియల్ లో ఇది ఓల్డ్ సిలబస్ మెటీరియల్ అనమాట. సో ఈ మెటీరియల్ లో తెలుగు కంటెంట్ అలాగే మెథడాలజీ కూడా ఉంది. సో ఈ ఓల్డ్ మెథడాలజీ కదా సరే మళ్ళీ సపరేట్ గా మెటీరియల్ ఎందుకు తీసుకోవడం అనేసి ఇందులోనే జరుగుతున్నాను. ఇందులోనే చదువుదాం అనుకుంటున్నాను. సో ఓల్డ్ మెథడాలజీకి అయితే ఇది చూస్తాను. అండ్ కొత్తదైతే నేను జెరాక్స్ తీర్చుకున్న ఈ కాపీ చేస్తాను. ఇది కొత్తది. సో అదనమాట. ఇంకా ఫస్ట్ ఇప్పుడైతే తెలుగు మెథడాలజీ స్టార్ట్ చేస్తాను. తెలుగు మెథడాలజీ స్టార్ట్ చేసిన తర్వాత ఏం టాపిక్ మాన్సా తెలుగు మెథడాలజీలో ఏం టాపిక్? బోధనా ఉద్దేశాలు అదేనా? బోధనా ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణలు ఈ రోజు టాపిక్ చూసుకొని స్టార్ట్ చేస్తాను. సో మళ్ళీ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ కలుస్తాను. ఆఫ్టర్నూన్ మాట్లాడదాం. అలాగే ఎగ్జామ్ స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ మాట్లాడతాను. ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది అప్డేట్ చేస్తాను. ఇప్పుడే ఆన్లైన్ ఎగ్జామ్ రాసాము. సో మాన్స రాసేసింది. నేను 12కి స్టార్ట్ చేసిన. ఎగ్జామ్ అయిపోయింది. 50 క్వశ్చన్స్. సో ఈరోజు నా మార్క్స్ వచ్చేసి 47 మార్క్స్ వచ్చినాయి. 3 క్వశ్చన్ అవును కరెక్ట్. తప్పైన క్వశ్చన్స్ ఏంటి చూడనా. నేల లోపల పెరిగే మొక్క భాగం పేరు వ్యవస్థ కదా. నేల పైన ప్రకాండ వ్యవస్థ. సరి అయినది అన్నాడు. నేనేం బి సరి అయినది అవును. ఏవి రెండు సరి కానివే. నేల లోపల పెరిగేది వేరు వ్యవస్థ. నేల పైన పెరిగేది ప్రకాండ వ్యవస్థ. నేల పైన పెరిగే మొక్క భాగం వేరు వ్యవస్థ. బి సరైనదని ఇచ్చాడు. మేబీ సరికాదు. రెండు సరికానిదే. నేనే తప్పు పెట్టినా. బంగాళాదుంపలో ఏ భాగం నుండి మరొక కొత్త మొక్క పెరుగుతుంది అన్నాడు. బంగాళాదుంప కాండం కదా అని కాండం పెట్టిన. బంగాళదుంప ఏ భాగం అని అడగల. బంగాళదుంపలో ఏ భాగం నుండి మొక్క రావడం అనేది దానికి మొగ్గలు వస్తాయి కదా. దాన్ని కట్ చేసి చూడు. ఇది బీసీ సరైనవే. ద్విదళ బీజ మొక్కలు ఇది గుబురు వేరే వ్యవస్థ కలిగిన మొక్కలు ఏకదళ బీజ మొక్కలను ఉత్పత్తి చేస్తాయి. కరెక్టే అది. నేను చెప్పాను కదా రాగి గుబురు వేరు వ్యవస్థ ఏకదళ బీజ మొక్కే కదా అని. తప్పు ఇది. అర్థమైంది. శ్రీరామ్ దానికి 47 మార్క్స్ వచ్చినాయి. అయ్యా ఈ రోజు కొంచెం తృప్తిగా హాయిగా ఉంది నాకు. ఈరోజు మార్క్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి. మర్చిపోయాను. ఈరోజు ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఇంకా తెలుగు మెథడాలజీ కొంచెం బ్యాలెన్స్ ఉంది. అది చదివేస్తే అయిపోద్ది. రేపు మర్చిపోయా పిఐఈ ఉంది. పిఐఈ ఆల్రెడీ ఫస్ట్ లెసన్ చదువున్నాం కదా. మళ్ళీ చూడాలి. ఇన్ని మార్క్స్ రావడానికి కారణం ఏందో తెలుసా? 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ని నేను 3 సార్లు చదివినా నిన్న.
10th క్లాస్ టెక్స్ట్ బుక్ ని ఒకసారి చదివేసిన తర్వాత ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది, మళ్ళీ రిపీట్ చేయాలని చెప్పినా కదా. మళ్ళీ హాఫ్ అన్ అవర్ కానీ పేజ్ నెంబర్ చెప్తా. మళ్ళీ హాఫ్ అన్ అవర్ చదివినా, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ మళ్ళీ 1 అవర్ చదివి మళ్ళీ చదివిందని మళ్ళీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ ని మళ్ళీ చదివిన 3 సార్లు చదివిన. అందుకని రివిజన్ చాలా ఇంపార్టెంట్. రివిజన్ ఎక్కువ చేయాలి. ఎగ్జామ్ అయిపోయినా కూడా ఆ ఎగ్జామ్ ని మళ్ళీ మళ్ళీ చదవాలి. అదనమాట. నేను చూడండి ఏ పేజ్ లో ఉంది అడగండి, చెప్తా ఇప్పుడు కావాలంటే. ఓ దేవుడు ఒక లెసనే అన్ని లెసన్లు కాదు, మళ్ళీ అన్ని అడిగారు. సరే నేను ఒకటి అడగనా? ఏ పేజ్ లో ఉందో చెప్తావా? చెప్పు. ఆపరేషన్ కొల్లేరు ఏ పేజ్ లో ఉందో చెప్పు. 220 చెప్పు. చెప్తా. ఆపరేషన్ కొల్లేరు ఏ పేజ్ నెంబర్ లో ఉంది చెప్పు. సరే, మళ్ళీ ఇంకా ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు కలుద్దాం. హలో, ఇప్పుడు టైం 5:30 అయింది. సిలబస్ మొత్తం కంప్లీట్ అయింది. ఏఈ సిలబస్ అయింది, తెలుగు మెథడాలజీ అయిపోయింది. రేపు ఎగ్జామ్ సిలబస్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా రూమ్కి వస్తానా రానా తెలీదు. మేబీ ఒక చిన్న వేరే చోటుకి వెళ్ళాలి. రేపు సిలబస్, రేపు ఎగ్జామ్ ఎట్లా, రేపు సిలబస్ ఎట్లా చేయాలి అర్థం కావట్లేదు. రేపు సిలబస్ వచ్చి సైన్స్ ప్రస్తుతానికి అయితే ఈ రోజు సిలబస్ కంప్లీట్ అయింది. ఈ సిలబస్ ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేయాలి. సో రివిజన్ చేయడం వల్ల, చదివిన దాన్ని 2-3 సార్లు చదవడం వల్ల ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అందుకని మళ్ళీ నేను ఏదైతే చదివానో మళ్ళీ చదువుతాను. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా టైం ఉంటే మళ్ళీ చదివిన దాన్నే చదువుతాను. సో రివిజన్ అనేది ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చదివి ఎగ్జామ్ రాస్తే అసలు క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేకపోతున్నామో, ఎప్పుడైతే రివిజన్ చేసి చదువుతున్నామో దానివల్ల ఆన్సర్ మంచిగా గుర్తించగలుగుతున్నాం అనమాట. ఇప్పుడు పొద్దున ఎగ్జామ్ లో 47 మార్క్స్ రావడానికి కూడా అసలు మెయిన్ రీజన్ అదే. రివిజన్ చాలా 3 times చదివినా 3 times చదివినా. సో అందువల్ల మంచిగా మార్క్స్ వచ్చింది. సో అంటే మిగతా టైం అంటే నేను చదివిన దాన్ని రిపీటెడ్ గా చదివితే ఎగ్జామ్స్ రాయాలి అని అయితే అర్థమైంది. సో అదే ఫాలో అవుదాం అనుకుంటున్నాము. సో ఒకవేళ రేపు రూమ్కి వస్తే రేపు సిలబస్ కంటిన్యూ చేస్తాను. అక్క టీ. మానస, అద్దరింది. ఇంకోసారి చెప్పవా? అద్దరిపోయింది టీ. అయ్యయ్యో. చూసారు కదా ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. రేపటి వీడియోతో మళ్ళీ నా డేని స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.